తెలంగాణ తీసుకొచ్చింది మేము, కష్టపడ్డది మేము, సోనియా గాంధీ చెప్పింది మేము, మొట్టమొదటి 37 మంది సంతకాలు పెట్టింది మేము. నువ్వు ఏం చేసినావు? నీవు పార్లమెంట్ లో కొట్లాడింది మేము, మీరందరూ చూసిండ్రు. రాజ్యసభలో నేను మాట్లాడుతుంటే కేశవరావు, చంద్రశేఖర్ ఇద్దరు లాబీలో కూర్చొని హనుమంతన జర గట్టిగా మాట్లాడే, నువ్వు గట్టిగా మాట్లాడే, ఇది బిల్లు పాస్ కావాలి అన్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ నేను తెచ్చిన తెలంగాణ, మా తల్లిని మోసం చేసినవురా బాబు. ఏమన్నాడు? అమ్మా నాకు తెలంగాణ ఇస్తే చాలు, నాకే పదవి వద్దు, ఒక హరిజను ముఖ్యమంత్రి చేస్తా, ఏ దినం తెలంగాణ ఇస్తో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటాను. పాపం సోనియా గాంధీ అన్నది, అయ్యో వీడు మంచి వ్యక్తే కనిపిస్తున్నాడు, నా కాళ్ళు కడగడం ఏంది, నెత్తి మీద పోసుకోవడం ఏంది. అసలు సంగతి ఇప్పుడు తెలుస్తుంది ఆమె కూడా. అసలు ఇంత మోసగాని నేను చూడలే. నేను నాడు అడిగిన, ఎప్పుడు ఆయన కేంద్రంలో మంత్రి, నేను ఎంపీ, ఓనాడు స్టేట్మెంట్ ఇచ్చి వచ్చేసింది తెలంగాణ, అయిపోయింది 15 రోజులలో. తెల్లారి పేపర్లో చూసిన, ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుందంటే నాకు తెలియకుండా ఎట్టు వస్తుంది రా భయ్. సోనియా గాంధీ తోటి, రోజు జయపాల్ రెడ్డి తోటి, అహ్మద్ పటేల్ తోటి నేను టచ్ లో ఉంటా. వీడు అబద్ధం చెప్పిండని ఆ రోజు సాయంత్రం నన్ను భోజనానికి పిలిచిండు. హనుమంతన భోజనానికి అంటే పోయినా. ఫస్ట్ ఇదే అడిగిన, కేసీఆర్ నిజం చెప్పురా పోయి, నువ్వు నా ఎంబడి పని చేసినావు, వైస్ ప్రెసిడెంట్ గా చేసినావు, ఏడికెళ్ళి వస్తుంది రా పోయి తెలంగాణ అంటే, అన్నా నువ్వు చాలా అమాయకుడివి అన్నాడు. అది నీ అమ్మ ఈడెవరు, నన్ను ఈడు అమాయకుడు అంటుండే ఏం సంగతి అని. నిజం ఏం సంగతి రా పోయి నన్ను అమాయకుడు అంటున్నావు అంటే, అన్నా జనానికి రోజు ఎక్కిస్తేనే మన ఎంబడి ఉంటాడు, మనం ఏం చెప్పకుండా ఎన్నుకుంటాడు.